హలో గాయ్స్, రవణ ఒకప్పుడు మంచి మంచి సినిమాలు వచ్చాయి అన్నమాట. అసలు ఆయన మూవీ వస్తుందని అంటేనే ఒక హోప్ ఉండేది, ఖచ్చితంగా బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే ఉండేది. ఎన్ని మంచి మూవీస్, బలాదుర్ అని చెప్పేసి, కిక్ అండ్ ఇంకా మిరపకాయ్, చాలా మూవీస్ మంచి మంచి మూవీస్ ఉండే అన్నమాట. లాస్ట్ 5 yearsగా చూసుకున్నట్లయితే అన్నకి ఏమైందో తెలీదు. అసలు లాస్ట్ 2-3 yearsగా చూసుకున్నట్లయితే అసలు నిజంగా హోప్ అయితే పోయింది. నిజంగా ఎప్పుడైతే కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చి ఇట్లా చేస్తున్నాడో, సో అప్పటి నుంచి అయితే హోప్ అయితే పోయింది. ఇవ్వడం తప్పు కదా, నేను అంటలేను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, స్టోరీలో దమ్ము ఉండాలి. నాని ఉన్నాడు, నాని దాదాపు అందరి కొత్త డైరెక్టర్స్ తోటే తీస్తున్నాడు ప్రజెంట్ నాని. బట్ అన్న హిట్ అయితే కొడుతున్నాడు కదా. సో వివేక్ ఆత్రేయతో ఫ్లాప్ కొట్టినా కూడా అంటే అంతే సుందరానికి అంత మంచిగా ఉంటుంది. అది హిట్ కావాల్సిన మూవీ ఫ్లాప్ అయింది. సో కొన్ని కారణాల వల్ల. దాని తర్వాత మళ్ళీ ఈ మూవీ పేరు ఏం పేరు, సరిపోతే శనివారం మూవీ తీసి హిట్ కొట్టాడా లేదా. సో అట్లా ఉండాలన్నమాట. సో బట్ అన్న చూసుకున్నట్లయితే లాస్ట్ 5 yearsగా చూసుకున్నట్లయితే 2022-2025 సో ఈ మధ్యలో అన్న మూవీస్ 11 మూవీస్ తీసాడు అనమాట. డిస్కో రాజా, క్రాక్, కిలాడి. సో ఇయర్ బై ఇయర్ చెప్తా. డిస్కో రాజా 2022 తీసాడు, క్రాక్ 2021, కిలాడి, రామారావయాన్ డ్యూటీ, ధమాకా ఈ 3 22, వాల్తేర్ వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఇవి 23, ఈగలు, మిస్టర్ బచ్చన్ 24, మొన్న వచ్చిన మాస్ దాతర 25 అనమాట. సో ఇందులో హిట్లు చూసుకున్నట్లయితే క్రాక్, ధమాకా, వాల్తేర్ వీరయ్య, కిలాడి 4 హిట్లు. 11 సినిమాలకు 4 హిట్లు పడ్డాయి అనమాట. 7 ఫ్లాప్లు అయితే వచ్చినాయి. డిస్కో రాజా, రామారావన్ డ్యూటీ, రావణాసుర అండ్ టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర. సో ఇవి ఫ్లాప్లు. సో ఇందులో ఫ్లాప్స్లో చూసుకున్నట్లయితే హిట్ అయ్యే ఛాన్స్ అంటే ఇవి హిట్ కావాల్సింది అన్నట్టుగా నాకు అనిపించింది. డిస్కో రాజా చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం మూవీ. అండ్ టైగర్ నాగేశ్వర్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఎందుకు ఫ్లాప్ చేసేలో నాకు కూడా అర్థం కాలేదు. అండ్ ఈగల్ కూడా బాగుంటుంది అనమాట. సో ఈ 3 హిట్ కావాల్సినాయి. మొన్న వచ్చిన మాజాతర కూడా బాగుంది అని చెప్పేసి నేనైతే మూవీ చూడలేదు, అది దాని గురించి మాట్లాడాను. సో ఈ 6 మాత్రం ఖచ్చితంగా 3 హిట్ కావాల్సినాయి. సో 3 హిట్ ఖాతాలకు అయితే 3 అయితే అన్న స్క్రిప్ట్ అయితే బెస్ట్. అండ్ క్రాక్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ధమాకాని ఓవర్ హైట్ చేసినట్టుగా నాకు అనిపించింది అనమాట హిట్ లిస్ట్లో. వాల్తేర్ వీరయ్య కూడా చాలా బాగుంటుంది. కిలాడి యావరేజ్ అని చెప్తాను నేనైతే. సో ఇందులో 11 అంటే నువ్వు 5 స్క్రిప్ట్ 5 ఎక్కడ పోయినాయి అన్నట్టుగా నాకు అనిపించింది. ప్రజెంట్ నేను ఈ వీడియో ఎందుకు చేసినానంటే అన్ననైతే మళ్ళీ ఒక కొత్త మూవీ అయితే తీస్తున్నాడు అనమాట. భక్త మహాశయులకు విజ్ఞప్తి అని చెప్పేసి ఒక కొత్త మూవీ తీస్తున్నాడు. సో ఎందుకు ఇట్లా అసలు నాకు అర్థం కావట్లేదు. కొద్దిగా మంచిగా ఒక సపరేట్ వరల్డ్ బిల్డింగ్ ఉన్న మూవీ చేయొచ్చు కదా. డైరెక్టర్స్ లేకనా అసలు ఏందో మరి. బోయపాటి శ్రీని గారు ఉన్నారు, చాలా మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. సో వీళ్ళతో వర్క్ చేసిన. సో అన్నాడు మర్చిపోయా, రాజమౌళి గారు ఉన్నారు. సో విక్రమార్క 2 గురించి విజేంద్ర ప్రసాద్ గారు ఏదో చెప్పారు. సో అది ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయొచ్చు కదా అని నేను అంటున్నాను. సో నాకైతే నచ్చలేదు అబ్బా. ఇట్లా కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చినా తప్పలేదు, కానీ మీరు స్టోరీ బరాబర్ సెలెక్ట్ చేసుకోవాలి. కమర్షియల్ మీన్స్ నాకు ముఖ్యంగా కమర్షియాలిటీ అంటే నాకు ఎస్పెషల్ సాంగ్స్ డిలీట్ చేస్తే నాకు ఒక ప్రశాంతత ఉంటుంది. అసలు ఏం సాంగ్స్ అవి ఏంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే హీరోయిన్స్ ఇందులో డింపుల్ అయితే అంటే ఆశికా రంగనాథన్ వీళ్ళిద్దరట. సో ఏంది స్థానంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉండదు, ఒక ఎమోషన్ లేదు, ఏం లేదు. అసలు నిజంగా అసలు నాకైతే కనెక్ట్ కాదండి. ఇది కూడా డౌటే అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేను మాట్లాడకూడదు ఎండ్ ఆఫ్ ద సినిమా వచ్చేదాకా. బట్ ఏమో కొద్దిగా చేంజ్ అవుతే బెటర్ అని నా ఒపీనియన్. తెలియదండి, కొద్దిగా ఈగల్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ పాతగా ఎంత మంచిగా ఉండేది, ఒక్కదానికొకటి డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు అన్ని జస్ట్ లవ్ రొమాన్స్ సాంగ్స్ యాక్షన్ ఇరికిచ్చినట్టున్నది. ఆ కామెడీ గురించి కామెడీ ఇది మాత్రం నిజంగా నాకైతే కనెక్ట్ కావట్లేదండి. సో బెటర్ వేరే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ముఖ్యంగా పాత డైరెక్టర్స్ కూడా ఒక 2 మూవీస్ తీసి, సరే కొత్త డైరెక్టర్స్ ఛాన్స్ ఇవ్వండి మీరు అన్నట్టుగానే, ఒక మూవీ వాళ్ళకి ఒక మూవీ వీళ్ళకి అన్నట్టుగా చేయండి. ఇట్లా చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో మరి ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.